నమస్కారం గురుగారు. గురుగారు రామనామం జపించడం అంటే ఏంటి? అంటే కొంతమంది రామకోటి రాస్తూ ఉంటారు. రామాన్ని జపిస్తూ ఉంటారు కదండీ! దానివల్ల కలిగే లాభం ఏంటంటారు? ఫలితం ఏంటంటారు? మనకి సప్తకోటి మహామంత్రాలున్నాయి. అంటే మహామంత్రాలు ఎన్ని అంటే 7 కోట్లున్నాయి. ఈ 7 కోట్ల మహామంత్రాల్లో అత్యంత విశేషమైనటువంటి మంత్రం రామమంత్రం. దాన్ని తారక మంత్రము అన్నారు. అందుకే రామదాసు గారు కూడా తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా అని చెప్పారు. తులసీదాస్ గారు కూడా కందర్ప అగణిత అమిత చెవి నవనీల నీరద గంజనం మమ హృదయ బసతి సమస్త కమాది ఖలదల గంజనం శ్రీరామచంద్ర కృపాలు భజుమన హరణ భవ భయదారుణం శ్రీరామ్ శ్రీరామ్. ఈ సప్తకోటి మహామంత్రాల్లో తారక మంత్రం గొప్పది. దీని అసలు పేరేమిటి అన్నారు. మనకి విష్ణు సహస్రనామంలో ఉత్తర పీఠికలో పార్వతీదేవి పరమేశ్వరుని అడిగింది. అసలు పార్వతీదేవికి పరమేశ్వరుడు ఎన్ని కోట్ల సార్లు రామకథ వినిపించాడోట. అసలు చాలా శ్రద్ధగా విన్న లిజనర్ ఎవరన్నా ఉన్నారా అంటే పార్వతీదేవేట. ఆవిడే విన్నదిట. ఎన్ని వేల కోట్ల సార్లు విన్నదిట. ఆవిడ పరమేశ్వరుడికి ప్రతిసారి ఒక ఇది ఇచ్చేదిట. మీరు ఇవాళ ఎంత బాగా రామకథ చెప్తే నేను అంత బాగా వంట చేస్తా. నా వంట చెడిపోయిందంటే మీ కథ బాగాలేదని అర్థం. మీరు చెప్పేదాన్ని బట్టి మీ మెనూ ఉంటుంది. అంటే ఆవిడకి అంత ఇష్టం రామకథ. కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభో అని భారతంలో విష్ణు సహస్రంలో ఉత్తర పీఠికలో అడిగింది. విష్ణు సహస్రం చెప్పారు. భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే భగవంతుడు భక్తుడికి చెప్పింది భగవద్గీత. భక్తుడు భగవంతుడి గురించి చెప్పింది విష్ణు సహస్రం. భగవంతుడు తనకి తాను చెప్పుకున్నాడు భగవద్గీత. భగవద్ వైభవాన్ని తెలిసినటువంటి భీష్ముడు ధర్మరాజుకు చెప్పింది విష్ణు సహస్రనామం. అందుకనే పెద్దలు తమాషాగా భగవద్గీత గొప్పదా విష్ణు సహస్రం గొప్పదా అంటే పరమాత్మ విష్ణు సహస్రం మీదే స్టాంపింగ్ వేశాడు. అంటే ఏమిటన్నారు, నేను చెప్పుకున్న దానికంటే నన్ను తెలుసుకున్నవాడు చెప్పింది చాలా గొప్పది. భీష్ముడు విష్ణు సహస్రం చెప్పాడు ధర్మరాజుకి. అందులో పార్వతీదేవి పరమేశ్వరుని అడిగింది, ఏమండి ఇంత విష్ణు సహస్రం 1000 నామాలు చదివినా చదవకపోయినా సహస్రనామం చదివినటువంటి ఫలితం వచ్చేందుకు ఏదైనా మంత్రం ఉందా? కేనోపాయేన లఘున, షార్ట్గా ఉండాలి. ఆ 2 అక్షరాలు 3 అక్షరాలు చదివితే సహస్రం చదివిన పుణ్యం రావాలి. కేనోపాయేన లఘన విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం. అందరూ శ్రోతుమిచ్చామ్యహం ప్రభో, నాకు కాస్త చెప్పండి ఆ మంత్రం ఏదో. వెంటనే పరమేశ్వరుడు చెప్పింది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. ఓ మనోరమే అంటే ఓ ఇంటిదానా, ఓ నాకు అత్యంత ఇష్టురాలా, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. 2 అక్షరాలు శ్రీరామ. శ్రీరామ రామ రామేతి అంటే ఆ ఒక్క శ్రీరామ అనేటువంటి మంత్రం. శ్రీ అంటే సీతమ్మవారు. సీతమ్మవారు లేకుండా రాముడిని పూజించకూడదు. నాకు సీతొద్దు రాముడు కావాలి అంటావా శూర్పణఖ అవుతావు. నాకు రాముడొద్దు సీత కావాలంటావా రావణాసురుడు అవుతావు. సీతారాములు ఇద్దరూ కావాలంటావా నా సై రోగకరై సబ పీర జపత నిరంతర హనుమత వీర ఆయన అవుతాం. అందుకని శ్రీరమ సీతగాగా రాముడిని ఎప్పుడు కూడా సీతమ్మవారితోనే చూడ. అటువంటి మంత్రం తారక మంత్రం. దాని పేరే శ్రీరామ అంటారు. అసలు వెనక పూర్వులు ఈ రామకోటి రాసేటప్పుడు శ్రీ అన్న అక్షరం పైన రాసేవారు, కింద రామ రాసేవారు. అలాగే రాయాలి. మనకి పుస్తకంలో అలా రాసే సౌలభ్యం లేదు కాబట్టి శ్రీరామ శ్రీరామ అసలు అలా రాయాలి. శ్రీ పైన రామ కింద ఉండాలి.
దీంట్లో ఏమిటి రామ అంటే రేఫోచ్చారణ మాత్రేణ బహిర్నిర్యాంతి పాతక పునఃప్రవేశభీత్యాచ మకారస్థ కవాటమతు. రా అన్నప్పుడు మనం పెదిమేలు తెరుస్తాం, ఇది అందరికీ ప్రాక్టికల్గా ప్రూవ్. అవును. తెరిచినప్పుడు మనలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా బయటికి నెట్టివేయబడతాయి. ఒకవేళ నెట్టివేయబడ్డటువంటి పాపాలు రాత్రి 8:30 వరకు తిరిగి ఎల్బీ నగరు, ఆర్టీసీ ఎక్స్ రోడ్స్, ఆ రోడ్లు ఈ రోడ్లు తిరిగి రిటర్న్ బ్యాక్ టు సేమ్ పెవిలియన్ కదా, రాకుండా మా అంటూ పెదవిని మూసేస్తాం. పునఃప్రవేశభీత్యాచ, బయటికి వెళ్ళిన పాపాలు మళ్ళా లోపలికి వస్తాయేమో అనేటువంటి భయం చేత మకారస్థ కవాటవతు, మా అంటూ పెదవిని మూసేస్తాం. అంటే రామనామం ఎంత విశేషం ఇస్తుంది అంటే, తెలిసి కానీ తెలియక కానీ, అజ్ఞానంతో కానీ, అహంకారంతో కానీ, వేళాకోళంతో కానీ, నవ్వుతూ కానీ, ఎగతాళికి కానీ ఎలా చేసినా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు నిప్పు ముట్టుకున్నా కాలుతుంది. అయ్యో నేనే వెలిగించానండి దీపం ముట్టుకో కాలుతుంది. రామనామం కూడా అంత ప్రభావం. ఎలాగన్నా చెయ్యి. అందుకనే జానామి తవ నామ రుచిమహేష అన్నారు. రామనామంలో ఉన్న వైభవం పరమేశ్వరుడికే తెలుసు. పరమేశ్వరుడు ఎప్పుడూ చేసేది రామనామం. శివనామంలో ఉన్న వైభవం రాముడికి తెలుసు. అందుకనే రాముడికి శివుడికి తేడా ఉందంటే ఏం లేదు. రాముడి హృదయం తెలుసుకున్నవాడు శివుడు, శివుడు హృదయంలో నిలిచినవాడు రాముడు. అందుకనే రామనామం అన్ని యుగాలకి, అన్ని కాలాలకి, అన్ని తరాలకి, అన్ని జాతులకి, అన్ని ధర్మాలకి. అందుకనే మనకి అక్కడ ఉత్తర భారతదేశంలో జోర్ సే బోలో జై శ్రీరామ్, ప్యార్ సే బోలో జై శ్రీరామ్, హోష్ సే బోలో జై శ్రీరామ్. అంటే రామచంద్రమూర్తి ఎప్పుడో పుట్టినా రాముడు అంటే వాడు మన ఇంట్లో పిల్లాడు, మన పిల్లవాడే. అందుకని మా రాముడు మన రాముడు అంటాం. అటువంటి రామనామం అద్భుతమైనటువంటి, అంటే రామనామాన్ని ఆశ్రయించి అందరూ తరించారు. కవులందరూ కూడా రామనామంతోనే తరించారు. వాగ్గేయకారులు రామనామంతో. ఏమీ తెలియని పల్లెటూళ్ళల్లో సాయంత్రం పూట భజనలు చేసేవారు. రామ రామ రఘురామ పరాత్పర రావణ సంహర రణధీర రథాంగధర గణపతంగ వాగన రమారమణ నారాయణ. ఏమీ తెలియదు వాళ్ళకి. చివరికి దొంగతనం చేసిన వాడిని బోన్లో నిల్చోబెడితే జడ్జి గారు అడుగుతారు, ఏరా దొంగతనం చేసావా అంటే, రామ నేను ఎరగనండి అంటాడు. వాడికి కూడా అక్కడ రాముడు ఉపయోగపడుతున్నాడు. అందుకనే రాముడి వంటి పరిపూర్ణమైనటువంటి మానవుడు మళ్ళా పుట్టాలి అంటే మళ్ళా ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలు అవుతుంది. అంతవరకు మనం కూడా వెయిట్ చేయాలి. ఎందుకంటే ఓ మంచి విశేషాన్ని ఆస్వాదించాలి అంటే చాలా శ్రద్ధతో దాని గురించి మనం వేచి ఉండాలి. వేచి ఉంటే మంచి ఉదయం వస్తుంది అని పెద్దలు చెప్తారు. అందుకనే రామచంద్రమూర్తి, సీతమ్మవారు, లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి వీళ్ళందరూ మానవ జీవితానికి ఆదర్శమూర్తులుగా నిలిచారు. వాళ్ళని మనం అనుసరించాలి. అనుసరిస్తే ప్రతి ఇల్లు అయోధ్య అవుతుంది. ప్రతి ఇంట్లోనూ బాలరాముడు, పట్టాభిరాముడు అంతా దర్శనం అవుతుంది. అప్పుడు ఇల్లే అయోధ్య అయినప్పుడు అక్కడ దుఃఖమే ఉంటుంది. అయ్యా స్వస్తి సర్వేషాం భవతి. అలాగే గురుగారు, ధన్యవాదాలు. మీకు చాలా చాలా ధన్యవాదాలు. రామాయణాన్ని చదవటం, వినటం ఒక ఎత్తు అయితే, ఆ రామాయణ గ్రంథంలో ఉన్నటువంటి మాకున్నటువంటి చిన్న చిన్న సందేహాలని మిమ్మల్ని అడిగి మీ ద్వారా మేము సమాధానాలు తెలుసుకోవడం మరొక ఎత్తు అని మేమందరం భావిస్తున్నామండి. చాలా ధన్యవాదాలు గురుగారు. నేను కూడా పెద్దల వల్ల విన్నదే మీకు చెప్పాను, కానీ నా పెద్దల మనకు అందించారు ఆర్ష విజ్ఞానం, ఆర్ష సంస్కృతి. ఈ చక్కని అవకాశం రాముడు మనకి కల్పించినందుకు మనం అందరం రామచంద్రమూర్తికి కృతజ్ఞతలు, నమస్కారాలు. జై శ్రీరామ్.